Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. Today, what we are going to discuss about, sir? We are going to discuss about Telangana Junior Civil Judge ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా సార్ దాని గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాం సార్ రైట్ సార్ సో స్టే ట్యూన్ విత్ దిస్ రైట్ వాట్ వీఆర్ స్టార్టింగ్ ఏ తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 13th ఆగస్ట్కి ఏదైతే కండక్ట్ అయిందో దీని మీద ప్రాపర్ క్వశ్చన్ పేపర్ ప్రాపర్ డిస్కషన్ చేద్దాం సార్ ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఇన్ టు ద క్వశ్చన్స్ ఫస్ట్ అనలైజెస్ చెక్ చేసుకుందాం సార్ అసలు క్వశ్చన్ పేపర్లో ఏ బేరాక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా అన్నీ చెక్ చేసుకుందాం సార్ ప్రాపర్గా సార్ తెలంగాణ జేసీజే ఎగ్జామ్లో క్రిమినల్ లాస్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది సార్ టోటల్ వెయిటేజెస్ 47 మార్క్స్ వచ్చింది సార్ రైట్ సార్ ఈచ్ ఇండివిజువల్ బేరాక్ నుంచి ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం సార్ ఓన్లీ సిఆర్పిసి నుంచి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి అంటే 12 మార్క్స్ అనుకోండి సార్ రైట్ ఇండియన్ పీనల్ కోడ్ నుంచి 14 క్వశ్చన్స్ వచ్చాయి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నుంచి 3 క్వశ్చన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ నుంచి 4 క్వశ్చన్స్ ఎక్సైజ్ యాక్ట్ నుంచి 1 క్వశ్చన్ గేమింగ్ యాక్ట్ నుంచి 1 క్వశ్చన్ జేజే యాక్ట్ జూనల్ జస్టిస్ యాక్ట్ నుంచి 2 క్వశ్చన్స్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి 0 క్వశ్చన్ సార్ రైట్ సార్ సార్ ప్రతి ఎక్కడైతే నేను 12 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశానో వీటి కిందనే క్వశ్చన్ నంబర్ కూడా మెన్షన్ చేశాను ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ డౌన్ ప్లీజ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకోండి సార్ రైట్ సార్ హోప్ ఐమ్ క్లియర్ విత్ దిస్ నా లెట్స్ మూవ్ టు సివిల్ లాస్ సివిల్ లాస్ నుంచి ఎంత మార్క్ వచ్చింది సార్ ఇక్కడంతా 47 మార్క్స్ క్రిమినల్ లాస్ నుంచి రైట్ సివిల్ లాస్ నుంచి ఎంత వచ్చింది సార్ సివిల్ లాస్ నుంచి 49 మార్క్స్ వచ్చింది సార్ సో ఒకసారి చూద్దాం సార్ దేని నుంచి ఎన్ని వచ్చాయి అన్నిటికన్నా ఎక్కువ వచ్చింది సిపిసి నుంచి ఆబ్వియస్లీ సార్ సివిల్ ప్రొసీజర్ కోడ్ నుంచి రాకపోతే ఇంక దేనిలో నుంచి వస్తుంది సివిల్ లాస్లో రైట్ సార్ 18 క్వశ్చన్స్ వచ్చాయి సార్ రైట్ సార్ క్వశ్చన్ నెంబర్ నేను చెప్తున్నాను సార్ ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకోండి మేము ప్రాపర్గా అనలైజ్ చేసి బైఫర్కేట్ చేసి క్లియర్గా పెట్టేశాను సార్ మీకు యూ జస్ట్ నీడ్ టు మేక్ ఇట్ డౌన్ దట్స్ ఆల్ నథింగ్ ఎల్స్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి సార్ అయిపోతుంది కదా రైట్ సార్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి 5 క్వశ్చన్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నుంచి 7 క్వశ్చన్స్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ బేర్ యాక్ట్ రైట్ సార్ నెక్స్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్ నుంచి 2 క్వశ్చన్స్ ఈజ్మెంట్ యాక్ట్ నుంచి ఏమీ రాలేదు సార్ రైట్ సార్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నుంచి 2 క్వశ్చన్స్ లిమిటేషన్ యాక్ట్ నుంచి 4 క్వశ్చన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ నుంచి 8 క్వశ్చన్స్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 0 క్వశ్చన్స్ సార్ ఈ మధ్య సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి ఎందుకు క్వశ్చన్స్ అడగట్లేదు బికాస్ సార్ ఇఫ్ యూ సీ ద జేసీజే ప్యాటర్న్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మీరు ప్రాపర్గా ఈ మధ్య ఏమవుతుంది చాలామంది ఫ్రెషర్స్ కూడా ఛాన్స్ ఇస్తున్నారు రైట్ ప్రాక్టీస్ క్రైటీరియా తీసేశారు ప్రీవియస్లీ 3 years ఉండేది ఇప్పుడు తీసేశారు రైట్ సార్ సో 3 years తీసేశారు కాబట్టి ఇప్పుడు రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఎందుకు సార్ అందుకని పెద్దగా అడగట్లేదు సార్ రైట్ సార్ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నుంచి 1 క్వశ్చన్ స్టాంప్ యాక్ట్ నుంచి 1 క్వశ్చన్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నుంచి 0 క్వశ్చన్స్ బిల్డింగ్ లీజ్ రెంట్ అండ్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్ట్ నుంచి 1 క్వశ్చన్ రైట్ సార్ టోటల్ పుట్ టుగెదర్ 49 మార్క్స్ సార్ అయినా 100 అవ్వట్లేదు కదా అవ్వట్లేదు సార్ 49 ప్లస్ 47 ఫ్రమ్ సివిల్ అండ్ 47 ఫ్రమ్ క్రిమినల్ రైట్ సార్ పుట్ టుగెదర్ ఎంత అయింది సార్ 96 మార్క్సే బ్యాలెన్స్ 4 మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చాయి అవుట్ ఆఫ్ బాక్స్ రైట్ సార్ ఇక్కడ చూడండి సార్ అవుట్ ఆఫ్ బాక్స్ నుంచి కాన్స్టిట్యూషన్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగేశారు సార్ ముస్లిం లా నుంచి 1 క్వశ్చన్ అడిగారు టెనెన్సీ యాక్ట్ నుంచి 1 క్వశ్చన్ అడిగారు సో పుట్ టుగెదర్ క్రిమినల్ లాస్ నుంచి 47 సివిల్ లాస్ నుంచి 49 అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ ఆర్ 4 అవుట్ ఆఫ్ బాక్స్ అంటే సార్ రిలేటెడ్ టు లా ఓన్లీ ఏదో వేరే సబ్జెక్ట్లో ఏదో రాకెట్ సైన్స్ నుంచి ఏం అడగలేదు రిలేటెడ్ టు లా ఓన్లీ బట్ జేసీజేలో ఏదైతే బేరాక్స్ నుంచి అడగాలో దాన్ని కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి అడిగారు సార్ రైట్ సార్ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ ద క్వశ్చన్ పేపర్ ఇవన్నీ మీరు ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకోవాలి సార్ ఇవన్నీ క్వశ్చన్స్ మీరే నోట్ డౌన్ చేసుకోండి రైట్ సార్ కావాలంటే మళ్ళీ ఇంకోసారి పాజ్ చేస్తాను స్లోగా మూవ్ చేస్తున్నాను మీరు కావాలంటే పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోండి రైట్ సార్ చలో more than this I cannot give the time as well. Let's go to the question paper discussion. Okay na sir, first question చదువుదాం సార్ ఫస్ట్ క్వశ్చన్ దేని నుంచి సార్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ రైట్ సార్ అండర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 a child who is alleged to have committed an offense is termed as సార్ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది సింపుల్గా అయినా కానీ మీకు చెప్పేస్తాను సార్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే చిన్నపిల్లలు a child who is alleged to have been committed an offense ఏదైతే అబ్బాయి అఫెన్స్ చేస్తారో ఆ అబ్బాయిని ఏమంటారు సింపుల్ ఇంతే సార్ ఆన్సర్ ఈజ్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఎందుకు సార్ ఎందుకంటే జేజే యాక్ట్లో
ఓకేనా, జేజే యాక్ట్లో సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ 13లో క్లారిటీగా మెన్షన్ చేస్తుంది సార్. ఓకేనా, మీరు క్వశ్చన్లో ఉన్న డెఫినేషన్ ఇక్కడ ఉన్నది ప్రాపర్గా చదువుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఏం చెప్పారు. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా మీన్స్ అ చైల్డ్ హూ ఈస్ alleged ఆర్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ అన్ offense. Right, sir. Hope you are clear. Right, sir. And who have not completed 18 years of age on the date of the commission of such offense. Okay, na, sir. Hope I am clear with this. Now let's move to question number 2, sir. Question number 2, boy, answer and sir. Child in conflict with law. Right. Question number 2. Which of the following is considered to be a weak type of evidence? Sir, evidence any types untai, sir? Oral evidence, documentary evidence. Right, sir. Sir, hearsay evidence, electronic evidence. These are one of the part of those evidences. Right, sir. సార్ హెయిర్సే ఎవిడెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక మనిషి వాళ్ళ వైఫ్ని చంపేశాడు, సెకండ్ పర్సన్ తన్ని చూశాడు. రైట్ సార్, ఈ పర్సన్ పోయి వేరే పర్సన్కి చెప్పాడు, వాడు చూడలేదు, వాడు వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్తున్నాడు. వాడు చూడకుండా వేరే వాడు చెప్పుడు మాటలని వాడు వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నాడు. దట్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ కాల్డ్ హెయిర్సే ఎవిడెన్స్. సార్ అయినా కానీ ఓకే ఫైన్, చెప్పింది మైట్ బి అంత అర్థం కాకపోవచ్చు, పిక్చరైజేషన్గా చూపించాను సార్. ఓకేనా, I saw D stabbing his wife. ఏ అనే పర్సన్, ఓకేనా, డి అనే పర్సన్ని చూశాడంట, ఏమని, వాళ్ళ వైఫ్ని వాడు మర్డర్ చేస్తున్నట్టు. ఏ బై ఎవరికి చెప్పాడు? మన ఏ బై బీకి చెప్పాడు సార్. రైట్నా? ఇప్పుడు బి ఏదైతే చెప్తున్నాడో అది హెయిర్సే ఎవిడెన్స్. ఎందుకంటే మనోడు డైరెక్ట్గా చూడలేదు, మనోడు డైరెక్ట్గా ఏమీ చూడలేదు, ఏం చూడలేదు సార్. బట్ వీడు మాటలిని వీడు సాక్ష్యం చెప్తున్నాడు. ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అనదర్. ఇన్ఫర్మేషన్ సొంతగా చూసింది కాదు, సొంతగా వినింది కాదు, వేరే వాడు ఎవడో చెప్పేస్తున్నాడు, దాని బేసిస్ మీద రిలై చేసుకొని హీ ఈజ్ గివింగ్ ద ఎవిడెన్స్. రైట్ సార్, దట్ కైండ్ ఆఫ్ నోన్ యాజ్ హెయిర్సే ఎవిడెన్స్. సో వీక్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ. సార్ ఓరల్ ఎవిడెన్స్ ఈజ్ 100% గుడ్ ఎవిడెన్స్ సార్. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సూపర్ సార్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వెరీ వెరీ సూపర్ సార్. హెయిర్సే ఎవిడెన్స్ ఈజ్ వీక్ సార్. వీక్ ఎవిడెన్స్ సార్ ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి సార్, హెయిర్సే అనేసి క్లారిటీగా. ఓకేనా? నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. ఓకే, హెయిర్సే ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ ఆర్డర్ టు కాన్స్టిట్యూట్ an offense of unlawful assembly there should be assembly of what? సార్ అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ఏంటి సార్? సార్ జనాలు అసెంబల్ అవుతున్నారు జనాలు. ఓకేనా? ఎందుకోసం? అన్లాఫుల్ యాక్టివిటీ కోసం. ఒక తప్పుడు పని చేయడానికి అసెంబల్ అవుతున్నారు జనాలు, అలాంటి అసెంబ్లీని ఏమంటారంటే అన్లాఫుల్ అసెంబ్లీ అంటారు. మరి దానిలో ఎంతమంది జాయిన్ అయితేనే అన్లాఫుల్ అసెంబ్లీ అవుతుంది? 2 జాయిన్ అయితే అన్లాఫుల్ అసెంబ్లీయా? 3 జాయిన్ అయితే, 4 జాయిన్ అయితే, 5 జాయిన్ అయితే, 5 కన్నా ఎక్కువ జాయిన్ అయితే? సో ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సార్, 5 or more మెంబర్స్. ఓకేనా? 5 or more మెంబర్స్. రైట్ సార్. కావాలంటే మీరు సెక్షన్ నెంబర్ 141 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రాపర్గా చెక్ చేయండి. రైట్ సార్, సెక్షన్ నెంబర్ 141 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, 141 ఆఫ్ ఐపీసీ. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చదవండి. ఇక్కడ ఫస్ట్ 2 లైన్స్లోనే క్లియర్గా రాస్తుంది, అన్ అసెంబ్లీ ఆఫ్ 5 or more పర్సన్ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ అన్లాఫుల్ అసెంబ్లీ ఇఫ్ ద కామన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది పర్సన్స్ కంపోజింగ్ దట్ అసెంబ్లీ ఈజ్. దాని తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మనకి ఎందుకు లేదు సార్, ఇప్పుడు కొద్ది సార్, బికాస్ వీఆర్ డూయింగ్ క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ సార్. కంప్లీట్గా సూపర్ నాలెడ్జ్ కావాలి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మీద. అంటే సార్ మైలాప్ అండ్ యాప్కి వెళ్ళండి, అక్కడి నుంచి మీరు క్లాసెస్ పర్చేస్ చేసుకోండి. రైట్, అక్కడ బాగా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం సార్, ఇంక్లూడింగ్ చార్ట్ బుక్స్. రైట్ సార్, ఇక్కడ అంతా డీటెయిల్గా డిస్కషన్ చేయడం కుదరదు సార్. రైట్ సార్, హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నా లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4 సార్. క్వశ్చన్ నెంబర్ 4 దేని గురించి మాట్లాడుతుంది సార్? స్పెషల్ ప్రొవిజన్ యాజ్ టు అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఈజ్ మెన్షన్ అండర్ సెక్షన్ డాష్ ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్. ఎవిడెన్స్ యాక్ట్ మీద క్వశ్చన్. సి సార్, this question was from IPC. Question number 3 was from IPC. Right sir. Question number 2 from Indian Evidence Act. Question number 1 from Juvenile Justice Act. Right sir. Now we are in question number 4. Right sir. Sir, మీకు ప్రీవియస్లీ చూపించిన చార్ట్లో కూడా చేసింది ఇదే. ప్రతి క్వశ్చన్ ఏ యాక్ట్కి సంబంధించిందని బైఫర్కేట్ చేసి పెట్టామంతే. మీరు కూడా ఓన్గా బైఫర్కేట్ చేసుకోవచ్చు, బట్ ఇట్ టేక్స్ బిట్ టైం. సో మా అనలైజ్ కూడా 100% ట్రూ సార్, మీరు ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. రైట్ సార్. నా లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4లో దేని గురించి మాట్లాడుతున్నారు? ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, వెరీ గుడ్. సెక్షన్ నెంబర్ 65A
65B రెండు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతుంది కదా, రైట్? మీకు గుర్తుంటే రైట్ సార్. బట్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం గుర్తుకు రావాలి సార్? సెక్షన్ నెంబర్ 65B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, సెక్షన్ దేని గురించి? ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఒక అడ్మిసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాము, రైట్ సార్. అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ వేర్ ఇట్ హ్యాస్ బీన్ గివన్ సెక్షన్ నెంబర్ 65B. క్లియర్గా సెక్షన్ బేస్డ్ క్వశ్చన్, వెరీ ఈజీ, డ్యామ్ డెడ్ ఈజీ, రైట్ సార్. నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. సార్ ఆన్సర్ ఒకసారి మార్క్ చేసేస్తాను మీకోసం. 65B సి ఈజ్ ద ఆన్సర్. సార్ ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ సూపర్ సార్, ఎందుకంటే హైకోర్టే రాంగ్ ఆన్సర్ ఇచ్చేసింది సార్. దాని తర్వాత మళ్ళీ మోడిఫైడ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఇచ్చిన ఆన్సర్ ఇది, వన్ సెకండ్ సార్, ఫస్ట్ టైం ఇచ్చిన ఆన్సర్ ఇది, దాని తర్వాత మోడిఫైడ్ ఆన్సర్ అని ఈ ఆన్సర్ ఇచ్చారు. హైకోర్టే తప్పు చేసిందంటే సూపర్ ఆన్సర్ కదా సార్. మనం చూద్దాం సార్, ఇట్స్ వెరీ 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 ఈజీ సార్, నథింగ్ టు వరీ అబౌట్ దట్, రైట్ సార్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? గేమింగ్ యాక్ట్ నుంచి క్వశ్చన్. గేమింగ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 ఇంక్లూడ్స్ అని ఇక్కడ పెట్టాడు సార్. ఏమేమి ఇంక్లూడ్ అవుతుంది? మట్కా ఆర్ సట్టా అంట, హార్స్ రేసింగ్ విత్ ద శాంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, లాటరీ, బోత్ A and B. సో ఫస్ట్ వీళ్ళు బోత్ A and B అని చెప్పేశారు. దాని తర్వాత సెక్షన్ పోయి చూశారు, సెక్షన్ గేమింగ్ యాక్ట్లో సెక్షన్ చూశారు సార్ క్లారిటీగా. సెక్షన్ చూసి అక్కడ గుర్తుకొచ్చింది వీళ్ళకి, ఇక్కడ ఏం రాస్తుంది సార్? ఎక్సెప్ట్ అని రాస్తుంది. అంటే హార్స్ రేసింగ్ ఇంక్లూడ్ కాదు, ఇంక్లూడ్ కాదు. ఇక్కడ ఏమేమి అడిగాడు? క్వశ్చన్లు ఏమి అడిగాడు? ఇంక్లూడ్స్ అని అడిగాడు. సో ఏమేమి ఇంక్లూడ్ అవుతుంది? ఓన్లీ మట్కా ఆర్ సట్టా మాత్రం ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకు? లాటరీ కూడా ఇంక్లూడ్ అవ్వాలి కదా, ఇక్కడ కూడా చెప్పేశారు. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అ లాటరీ. సో లాటరీ ఇంక్లూడ్ కాదు, రైట్ సార్. దాంతోపాటు హార్స్ రేస్ కూడా ఇంక్లూడ్ కాదు. సో మనకు మిగిలిన ఆప్షన్ ఏంది? మట్కా ఆర్ సట్టా. వెరీ డెడ్ ఈజీ ఆన్సర్ సార్. ప్లెయిన్గా రికార్డులో చూసి చెప్పేవచ్చు సార్, బట్ స్టిల్ హైకోర్ట్ మేడ్ అ మిస్టేక్. వాట్ టు డూ? నథింగ్ వీ క్యాన్ డూ, రైట్ సార్. సో ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సార్, మట్కా ఆర్ సట్టా. ఈ ఆన్సర్ హైకోర్ట్ చెప్పింది ఫస్ట్, దెన్ దే మోడిఫైడ్ ద ఆన్సర్ టు A, రైట్ సార్. మీరు వెళ్ళి మోడిఫైడ్ ఆన్సర్స్ కూడా మీరు చెక్ చేయండి, యూ విల్ కమ్ టు నో 3 మోడిఫైడ్ ఆన్సర్స్ ఆర్ దేర్, 3, రైట్ సార్. హోప్ ఐమ్ క్లియర్. నా లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 6 సార్. క్వశ్చన్ నెంబర్ 6 దేని గురించి మాట్లాడుతుంది సార్? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ బేర్ యాక్ట్ ఐ హ్యావ్ ఎవర్ ఫైండ్ ఇన్ మై లైఫ్ సార్, రిలేటెడ్ టు మ్యారేజ్ సార్. మన ఏజ్లో మ్యారేజ్ గురించి మనకు బాగా తెలిసి ఉండాలి, రైట్ సార్, ఆబ్వియస్లీ. చలో, విత్ ద రెస్ట్రిక్షన్ ఆఫ్ ది కంజుగల్ రైట్స్. సార్ రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ అంటే మీకు తెలిసిన విషయమే సార్. భార్యో భర్తో కానీ ప్రాపర్గా ఏదైనా ఒక వ్యవహారం లేకుండా, ఏదైనా ఒక ప్రాబ్లం లేకుండా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు, వాళ్ళని రెస్టిట్యూట్ చేయమని అడుగుతున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్. అంటే మా భార్య ఏ విషయం మీద వెళ్ళిపోయిందో నాకు తెలీదు, మీరు నాకు ఆమెని రెస్టిట్యూట్ చేయండి, మళ్ళీ వెనక్కి పంపించండి అనేది ఒక పిటిషన్ ఇస్తారు సార్. భర్త భార్య మీదనే వేయచ్చు, భార్య భర్త మీదనే వేయచ్చు, ఎవరి మీదనే వేయచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఇది ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ నెంబర్ 9లో ఉంది సార్, సెక్షన్ నెంబర్ 9లో ఉంది. మీరు చూడండి సార్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ when either the husband or the wife was without reasonable excuse withdrawn from the society of the other. సింపుల్ సార్, వేరే ఏం రీజన్ లేకుండా వెళ్ళిపోయారు సార్. హస్బెండ్ అని వెళ్ళిపోయాడు ఉండొచ్చు, వైఫ్ అని వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒక ప్రాపర్ రీజనే లేదు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ని కొట్టాడు అనుకోండి సార్, ఆమె వెళ్ళిపోతుంది, దట్ ఈస్ టు బి ఆబ్వియస్. బట్ దెర్ ఈస్ నో రీజన్, మనోడికి తెలియని కూడా తెలియదు ఎందుకు వెళ్ళిపోయింది మేడం అనేసి. షాపింగ్ వెళ్ళి ఉండొచ్చు, ఇంక దేనికైనా వెళ్ళి ఉంచడం, బట్ పుట్టింటికి వెళ్ళింది వెనక్కి రావట్లేదు. Then they filed this section number 9. Section number 9 talks about what, sir? Restitution of conjugal rights, sir. Restitution of conjugal rights. Okay. Chalo, nothing more to discussion this, sir. Sir, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ సిరీస్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. See, you can only expect some things that I am going to discuss each and every question. And it's my deep assumption that you know something about the subject. సార్ లా అసలు నేను ఈరోజు వరకు ఒక్క బుక్ కూడా తెరవలేదు సార్, నాకు అర్థమైపోతుందంటే it depends upon your knowledge sir, that then I cannot say anything, right? Question number 7 దేని గురించి మాట్లాడుతుంది సార్? which of the following is not correct for valid transfer of property? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కిందకి వచ్చేసాడు సార్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ మా క్లాస్లో మేము టోపా అని పిలుస్తాం సార్. చలో, ఏ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు.
కరెక్ట్ కాదు, వేరే ఏదైతే తప్పుడుదో అది చెప్పండి అంటున్నాడు, సింపుల్. సో ఫస్ట్ ఏంది, ట్రాన్స్ఫర్ మస్ట్ బి బిట్వీన్ 2 or more లివింగ్ పర్సన్. ఆబ్వియస్లీ కదా సార్, ఇప్పుడు నేనున్నాను, వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే హీ షుడ్ బి ద లివింగ్ పర్సన్, రైట్ సార్. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అది ఎక్కడుంది సార్, సెక్షన్ నెంబర్ 5లోనే క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు కావాలంటే సెక్షన్ నెంబర్ 5 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రాపర్గా ఓపెన్ చేయండి, అక్కడ మీకు లివింగ్ పర్సన్ అని క్లారిటీగా మెన్షన్ చేసి ఉంటుంది. కావాలంటే మీకోసం ఒకసారి చదువుతాను సార్, ట్రై టు అండర్స్టాండ్ దట్, రైట్ సార్. సార్, ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ మీన్స్ బై విచ్ అ లివింగ్ పర్సన్ ఇక్కడ వస్తుంది చూడండి సార్, అ లివింగ్ పర్సన్ కన్వేస్ ప్రాపర్టీ ఇన్ ప్రెజెంట్ ఆర్ ఇన్ ఫ్యూచర్ టు 1 or more అదర్ లివింగ్ పర్సన్స్. సో జస్టిఫై అయినట్టే అనుకుంటా సార్, ఒక నిమిషం ఆగండి, జస్టిఫై అయినట్టుంది ఈ లైన్, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దట్. ట్రాన్స్ఫర్ మస్ట్ బి బిట్వీన్ 2 or more లివింగ్ పర్సన్, 100% రైట్. Now let's come to B point. The transfer must not offend the rule against the perpetuity. Rule against perpetuity section number 14, it is very much clear. So ఇది కరెక్టే, ఈ పాయింట్ కూడా కరెక్టే. డి పాయింట్ ఏంది, ఆ ట్రాన్స్ఫరర్ మస్ట్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అండ్ ఎంటైటిల్డ్ టు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ. ఆబ్వియస్లీ సార్, తను కాంపిటెంట్ లేకపోతే హీ కెన్ నాట్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ. దట్ ఈస్ వెరీ వెరీ సింపుల్, రైట్ సార్. సో డి పాయింట్ కూడా వెరీ మచ్ కరెక్ట్, 100% కరెక్ట్ సార్, రైట్ సార్. సో ఈ డి పాయింట్ ఎక్కడ ఏ సెక్షన్లో ఉంది, సెక్షన్ నెంబర్ 7, పర్సన్స్ కాంపిటెంట్ టు ట్రాన్స్ఫర్. సో సెక్షన్ నెంబర్ 5, 7 and 14 క్లియర్లీ స్టేట్ దట్ A, B and D ఆప్షన్స్ ఆర్ వెరీ మచ్ రైట్. Which talks about, A point talks about transfer must be between 2 or more living persons. B point talks about the transfer must not offend the rule against the perpetuity. D point talks about a transferor must be competent to contract and entitled to transfer property. Right sir, hope I am clear with that. So all the points are 100% correct. But C point em maatladutundi ra baboy. The transfer may be for unlawful object anta. ఇది కామన్ సెన్స్ సార్, మనం ఇది చదివగానే మనకు అర్థమైపోవాలి ఇదే రాంగ్ ఆన్సర్ అనేసి. సార్, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ ఎందుకు చేస్తున్నారంటే ఒక అన్లాఫుల్ ఆబ్జెక్ట్ కోసం అంట. అంటే సరే, ఏదైనా ఇల్లీగల్ పని చేయమని, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ కోసం ఇస్తున్నారు, రైట్ సార్, దానికోసం ఇస్తున్నారు. అన్లాఫుల్ అప్పుడు ట్రాన్స్ఫరే కాదు, అన్లాఫుల్గా చేస్తున్నారు, ట్రాన్స్ఫరే కాదు. ద ట్రాన్స్ఫర్ మే బీ ఫర్ అన్ అన్లాఫుల్ ఆబ్జెక్ట్ ఆర్ కన్సిడరేషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఎందుకు చేస్తున్నారు, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సి పాయింట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ సార్, రైట్. Now let's come to question number 8 sir. What is question number 8 talks about? The principles of rule of election is laid under section dash of transfer of property act. ఎలక్షన్ అంటే ఏం ఎలక్షన్ అనుకుంటున్నారు సార్? ప్రతి 5 సంవత్సరాలకు వచ్చేసి మనం వెళ్ళి ఓట్ వేసేస్తాం, అదా? కాదు సార్, ఇది ఆ ఎలక్షన్ కాదు. మీకు కొంచెం గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి, రైట్ సార్. మనం క్లాస్లో కూడా ప్రాపర్గా విత్ నీట్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకున్నాం, రైట్ సార్. ఎలక్షన్ ఎవరు చేస్తున్నారు మన ఎగ్జాంపుల్లో గుర్తు చేసుకోండి, ఈ పర్సన్, రైట్ సార్, ఈ పర్సన్. హోప్ కొంచెం మనం గుర్తుకొచ్చింది అనుకుంటా. సరేలే సార్, క్వశ్చన్లో అయితే అంత కూడా అడగలేదు సార్. క్వశ్చన్లో ఏం అడిగారంటే ఏ సెక్షన్లో మాట్లాడారు రూల్ ఆఫ్ ఎలక్షన్ గురించి అని అడిగారు, అంతే. సెక్షన్ నెంబర్ 35, ఓకేనా. సెక్షన్ నెంబర్ 35 దేని గురించి మాట్లాడుతుంది సార్? ఎలక్షన్ వెన్ నెసెసరీ, రైట్. రూల్ ఆఫ్ ఎలక్షన్ గురించి మాట్లాడుతుంది సెక్షన్ నెంబర్ 35, రైట్ సార్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ టోపా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. Now let's come to question number 9. What is question number 9? Whoever commits rape on women under the age of 12 years is liable for punishment under section dash of IPC. 12 years కన్నా తక్కువ ఉన్న అమ్మాయిల మీద ఎవరైనా రేప్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఏ సెక్షన్ కింద శిక్ష పడుతుంది? అండర్ ఇండియన్ పీనల్ కోడ్, రైట్ సార్.